నెక్స్ట్ ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించి చూద్దామండి. హెచ్జిటికి అయితే ఓన్లీ గ్రామర్ పార్ట్ చూసుకుంటే సరిపోతుంది. అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అండి. అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ ఇది మనకైతే 2023-24 సిలబస్లో మనకు ఓల్డ్ చదవమన్నారు కాబట్టి 10th అనేది. సో ఇక్కడ ఓల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు 6 లెసన్స్ అనేవి ఉంటాయి. 6లోనూ మళ్ళీ సబ్ చాప్టర్స్ అనేవి ఉన్నాయండి. సో చూద్దాం. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి మనం ఇక్కడ లెసన్ అంతా అవసరం లేదు, వాళ్ళ జీవిత గాథ సంబంధించి ఉందండి. మనకి ఇక్కడ గ్లాసరీ చూసుకుందాము. గ్లాసరీ చూసుకున్నట్టయితే స్కేట్ బోర్డ్ అనమాట. ఏ షార్ట్ నారో బోర్డ్ విత్ స్మాల్ వీల్స్ అట్ ఈచ్ ఎండ్. ఒక చిన్న బోర్డ్ అండి, దీనికి చివరి పక్కన గాన్లు అనేటివి ఉంటాయి, వీల్స్ అనేటివి ఉంటాయి. క్రీడాకారులు ఇక్కడ మనం నిలబడి దాని మీద ప్రయాణించడం అనేది జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ సముద్రాల్లో పాటు లేక సముద్రాల్లో కాకపోయినా కూడా సముద్రాల్లో మళ్ళీ మనకు సర్ఫ్ అని అంటాము. ఓకే, అలల మీద చేసేదన్నమాట. సో నార్మల్ రోడ్డు మీద మనకు గాన్లు ఉంటాయి, రెండు పక్కల వెళ్తాం కదా. సో దాన్ని మనకి ఏమంటామంటే స్కేట్ బోర్డ్ అంటామండి. సర్ఫ్ అని చూసినట్టయితే టు టేక్ పార్ట్ ఆన్ ద స్పాట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ద సర్ఫ్ బోర్డ్. ఈ సర్ఫ్ బోర్డ్ను యూజ్ చేసి మనం ఇక్కడ అలల మీద రైడింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా. సో దీన్నే మనకి ఇక్కడ సర్ఫ్ అని చెప్పి అంటాము. సో ఇది మనకు నీళ్ళల్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ టోర్సో అంటే ఏంటంటే మొండెం అండి. మొండెము ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది బాడీలో మనకు ముఖ్యమైన పార్ట్ అండి. నాట్ ఇంక్లూడింగ్ ద హెడ్, ఆర్మ్స్ ఆర్ లెగ్స్. హెడ్, ఆర్మ్స్, లెగ్స్ కాకుండా ఉండేటువంటి ఈ తల, ఈ మొండెం భాగం ఏదైతే ఉంటుందో దీన్ని మనం అంతా మొండెం భాగం అంటామండి. ఓకేనా. ఓకే, చికెన్ డ్రమ్ స్టిక్ అండి. ద లోయర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ ఎ చికెన్ ఆర్ అదర్ బర్డ్. అక్కడ అదర్ బర్డ్ లేదంటే చికెన్, కోడి లేదంటే ఇతర పక్షులకు సంబంధించి లోయర్ పార్ట్ ఆఫ్ ది లెగ్కి సంబంధించి లోయర్ పార్ట్ కింది భాగాన్ని తింటారు కదా. సో అది వండుకొని తినడాన్ని ఏమంటామంటే చికెన్ డ్రమ్ స్టిక్ అని అంటాము. క్లబ్ అనండి. ఏ హెవీ స్టిక్ విత్ వన్ ఎండ్ థిక్కర్ దాన్ ది అదర్. ఒక చివర మరొక చివరి కంటే మందంగా ఉండేటువంటి ఒక భారీ కర్ర అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఒక సైడ్ ఏమో ఎక్కువ మందంగా ఉంటుంది, ఇంకో సైడ్తో పోల్చుకుంటే దాన్నే మనకు క్లబ్ అని అంటారు. ఇక్కడ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగిందండి, చూసుకోవాలి. స్కేట్ బోర్డ్ అంటే నౌను, సర్ఫ్ అంటే వర్బు, టోర్సో అంటే మనకు మొండెము నౌను, చికెన్ డ్రమ్ స్టిక్ నౌను, క్లబ్ నౌను, అడ్వర్సిటీ నౌన్ అండి. ఇది కూడా పర్సివరెన్స్ ఇది కూడా నౌనే. అడ్వర్సిటీ అంటే ఏంటంటే ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇబ్బంది లేదా అసహ్యకరమైనటువంటి పరిస్థితినే మనకి ఇక్కడ అడ్వర్సిటీ అని అంటాం అనమాట. అంటే చాలా డిఫికల్టీ పరిస్థితి, మనకి ఇంకా అది ఇష్టం లేదనమాట, అలాంటి సిచ్యువేషన్ని మనము అడ్వర్సిటీ అంటాము. నెక్స్ట్ పర్సివరెన్స్ ఇది కూడా నౌన్ మనకి. ఓకే, ది క్వాలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ట్రై టు అచీవ్ ఎ పర్టికులర్ ఎయిమ్ డిస్పైట్ డిఫికల్టీస్. అంటే డిస్పైట్ డిఫికల్టీస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్దిష్ట లక్ష్యాన్ని మనం సాధించడానికి ప్రయత్నిస్తాం చూడండి. సో దాన్ని మనం ఏమంటామంటే పర్సివరెన్స్ అంటాము. ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్ గారు, నెక్స్ట్ సుధా చంద్రన్ గారు. సో ఈ విధంగా మనకు లెసన్లో ఉన్నటువంటి సంబంధించి ఇచ్చారండి. ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఎయిమ్ని చేరుకోవడానికి వాళ్ళు ఎక్కువ కృషి చేయడము అనే మీనింగ్లో చూసుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ ఇదండి మనకు సంబంధించి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఇది అవసరం లేదు, ఇదంతా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ఇది పిల్లవాళ్ళకి అవసరం, మనకేం అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్టయితే గివెన్ బిలో ది సమ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేడ్ బై నిక్ విజుయికిక్ విచ్ దీస్ ఆర్ సబ్స్టైనెడ్ బై నిక్స్ లైఫ్. ఇది కూడా అవసరం లేదు. వొకాబులరీ ఉంది ఇక్కడ మనకు, వొకాబులరీ అని ఉంటుంది ఆ పార్ట్ నుంచి మనకు ఇంపార్టెంట్ అనమాట. లుక్ అట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్ విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్ విజుయికిక్ టిక్ దెమ్. అక్కడ మనకు లెసన్ సంబంధించండి, లెసన్లో మనకి ఈయనకు సంబంధించి ఆయన గుణానికి సంబంధించి ఏమైతే తెలుపుతుందో దాన్ని టిక్కు కొట్టమన్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఇవన్నీ అడ్జెక్టివ్స్, సో గుణాన్ని తెలుపుతున్నాయండి. సో ఇవన్నీ అడ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ అడ్జెక్టివ్సే, అది చూసుకోవాలి. ప్లస్ వాటి మీనింగ్స్ అనేవి చూసుకుందాము. పాజిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ అంటే సానుకూల దృక్పథం కలిగి ఉండడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ అంటే మనకి ఇక్కడ వ్యతిరేక భావన కలిగి ఉండడం. లెసన్లో చూసుకున్నట్టయితే నిక్ విజుయికిక్ పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సో టిక్ అని కొట్టాము. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ మనకు అన్నీ చూడండి ఆపోజిట్ వర్డ్ అనమాట. పాజిటివ్కి ఆపోజిట్ వర్డ్ నెగిటివ్ అనమాట. ఆప్టిమిస్టిక్కి ఆపోజిట్ వర్డ్ పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటంటే ఆశావాది అండి, ఆశావాది. పెసిమిస్టిక్ అంటే ఏంటంటే నిరాశావాది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అడ్జెక్టివ్స్ చూసుకోవచ్చు, అడ్జెక్టివ్స్ ఇవి నేర్చుకోవచ్చు, ప్లస్ ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవచ్చు, ప్లస్ వాటి యొక్క సినానిమ్స్ మీనింగ్ ఏంటి అనేది కూడా నేర్చుకోవచ్చు. ఈ మూడు మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ జెనీరియస్ అండి. జెనీరియస్ అంటే చాలా దయ కలిగి ఉండడం అనమాట. కైండ్.
ఓకేనా. నెక్స్ట్ నెర్వస్ అంటే ఏంటంటే ఈజీలీ వరీడ్, ఊరికే మనకు వరీ అయిపోవడం అనమాట. నెర్వస్ ఊరికే మనము బాధపడిపోవడం అంటే నెర్వస్, కొంచెము అనీజీగా ఫీల్ అవ్వడము. కాన్ఫిడెంట్ అంటే బిలీఫ్, చాలా నమ్మకం కలిగి ఉండడము. స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్, చాలా తెలివిగా ప్రవర్తించడము. నెక్స్ట్ సోషబుల్, ఈజీలీ మింగిల్ విత్ అదర్స్ అండి. ఈజీలీ మింగిల్ విత్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళతో ఈజీగా కలిసిపోవడం అనమాట, అంటే మంచిగా మాట్లాడేయడం అనమాట. ఇక్కడ ఆప్టిమిస్టిక్ ఉంది కదండి, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఇది అడ్జెక్టివ్స్. దీని నౌన్ రాయాలంటే ఆప్టిమిస్ట్, ఇది నౌన్ ఫామ్. నెక్స్ట్ పెసిమిస్టిక్ చూడండి, పెసిమిస్ట్, ఓకే ఈ రై రావాలి. సో పెసిమిస్ట్ ఇది నౌన్ ఫామ్, ఇదైతే మనకు అడ్జెక్టివ్ ఫామ్, ఇదైతే మనకు నౌన్ ఫామ్ అనమాట. సో చూసుకోవాలి. నెక్స్ట్ కోవార్డ్లీ చూసినట్టయితే పిడికివాడు అని చెప్తామండి. నాట్ కరేజియస్, పిడికివాడు. కరేజియస్ అంటే ధైర్యవంతుడు. చూడండి ఇది మనకు రివర్స్ పదం అనమాట, అంటే ఆపోజిట్ వర్డ్ చూసుకోవచ్చు. కరేజియస్ అంటే ధైర్యవంతుడు, కోవార్డ్లీ అంటే మనకి పిడికివాడు, నాట్ కరేజియస్. నెక్స్ట్ రిలయబుల్ అండి, నమ్మదగిన, ఓకే నమ్మదగిన. ఇండిపెండెంట్ అనమాట, ఇండిపెండెంట్ అంటే ఒకరి మీద డిపెండ్ కాకుండా, అంటే స్వతంత్రంగా. నెక్స్ట్ డిపెండెంట్ అంటే ఒకరి మీద ఆధారపడ్డము, డిపెండెంట్ ఆధారపడిన, ఈ రెండింటికి మనకు ఆపోజిట్ వర్బ్స్. నెక్స్ట్ ఒబీడియంట్ అండి, చెప్పిన ప్రతి పని చేయడం అనమాట, చెప్పిన ప్రతి పని చేస్తూనే ఉంటే దాన్ని ఒబీడియంట్ అంటాము. నెక్స్ట్ ట్రస్టింగ్ అంటే నమ్మకము. వేలియంట్ అంటే బ్రేవ్ అనమాట, అంటే ధైర్యము. సెల్ఫ్ సెంటర్డ్ అంటే సెల్ఫిష్ అనమాట, అంటే స్వార్థపరుడు, ఓకే అనే మీనింగ్లో వాడతాము. నెక్స్ట్ అరోగెంట్ చూసినట్టయితే దురహంకారం అండి. బిహేవింగ్ అన్ప్లెజెంట్లీ దురహంకారము. నెక్స్ట్ చాలా అరోగెంట్గా ఉన్నావేం నువ్వు అని, చాలా అహంకారం కలిగి ఉన్నావే అని మీనింగ్లో కూడా వాడతాము. సార్కాస్టిక్ అండి, సార్కాస్టిక్ అంటే వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడడము, ఓకేనా. క్వారల్సమ్, ఓకే క్వారల్సమ్ అంటే ఏ విధంగా గొడవ పడాలబ్బా అని చూస్తూ ఉంటారు చూడండి కొంతమంది. సో అలాంటి వాళ్ళని మనం, అలాంటి గుణాన్ని మనకు క్వారల్సమ్ అని అంటాము. ఆ గుణం అనమాట ఇది. రూడ్ అండి, అమర్యాద, రూడ్ అంటే అమర్యాదగా. నెక్స్ట్ క్రియేటివ్ అంటే సృజనాత్మకత తెలిసిందే. స్టబర్న్ అంటే మొండివాడు, ఓకే. లేజీ అంటే చాలా బద్ధకస్తులు, ఓకేనా. నెక్స్ట్ పాంపియస్, ఇది ఇంపార్టెంట్ అండి. సెల్ఫిష్ అనమాట, సెల్ఫ్ సెంటర్డ్ అన్న సెల్ఫిష్, స్వార్థపరుడు. పాంపియస్ అన్నా కూడా సెల్ఫిష్, స్వార్థపరుడు అనే మీనింగ్లో వాడతామండి. ఇంపార్టెంట్ ఇది, ఓకే చూసుకోవాలి. లెవెల్ హెడెడ్ అనమాట, తెలివైనటువంటి అనే మీనింగ్లో వాడతాము. లెవెల్ హెడెడ్ అంటే చాలా కామ్ అండ్ సెన్సిబుల్ అనమాట, తెలివైనటువంటి అనే మీనింగ్లో కూడా వాడతాం అనమాట. సో ఇది మనకు సంబంధించి. ఇటు మనకు చూసినట్టయితే ఒకటి ఇక్కడ మనకి ఇచ్చారు, ఇదేం అవసరం లేదండి మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గివెన్ బిలో ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ద పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ తెలుపుతుందండి. ఈ పదాలు ఉన్నాయి కదా ఇవి. సో ఇవి మనకి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ కనుక్కోమన్నారు. పాజిటివ్ అయితే పాజిటివ్ యాక్షన్ అని కొట్టాలంట, నెగిటివ్ ఫీలింగ్ అయితే అది నెగిటివ్ ఇట్లా కొట్టాలంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీనింగ్స్ చూస్తే కనుక మీనింగ్స్ చూసేటప్పుడే మనం చెప్పేసుకుందామండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు కింది పక్క కూడా ఉన్నాయి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సులేన్ అనమాట. సులేన్ అంటే చెడు స్వభావం కలవాడు అని అంటామండి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే నెగిటివ్ ఫీలింగ్ కదా అది. స్నీకీ, మోసపూరితమైనటువంటి అనే మీనింగ్లో వస్తుంది. సో ఇది కూడా మనకు నెగిటివ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జుబిరెంట్ ఇది ఉత్సాహవంతమైన అనే మీనింగ్లో వస్తుంది. సో ఇది మనకు పాజిటివ్. బాసీ అంటే గివింగ్ ఆర్డర్స్, ఎదుటి వాళ్ళకి ఆర్డర్స్ అనేటివి ఇవ్వడం అనమాట. సో ఇది కూడా కొంచెము నెగిటివ్ వస్తుంది. కాషన్స్ జాగ్రత్తగా, ఇది కూడా మనకు పాజిటివ్ వస్తుంది. ఇమాజినేటివ్ కొత్త ఆలోచనలు ఆలోచించడం పాజిటివ్ అండి. నెక్స్ట్ అబ్జర్వెంట్ అనమాట, పరిశీలించేవారు. సో ఇది కూడా పాజిటివ్ వస్తుంది. ఉత్సాహవంతమైన, ఎంతూసియాస్టిక్ అంటే సేమ్ మీనింగే వస్తుంది. ఉత్సాహవంతము, సో పాజిటివ్. అవుట్ గోయింగ్ అంటే కాన్ఫిడెన్స్ అనమాట. సో నీ లెవెల్స్ అవుట్ గోయింగ్గా ఉన్నాయి అంటాం కదా, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉన్నాయని చెప్పి వాడతాము. సో ఇక్కడ మనకి ఇది కూడా మనకు పాజిటివ్ మీనింగే ఇస్తుంది. హార్టీ అంటే గర్వంగా ఉండేవాడు అనమాట, గర్వం చూపించేవాడు అనమాట. సో ఇది మనకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. స్లోవెన్లీ ఆల్సో నెగిటివ్ ఫీలింగ్ అంటే కేర్లెస్, అజాగ్రత్తగా ఉండడం అనే మీనింగ్లో వస్తుందండి. సో ఇది మనకు నెగిటివ్ ఫీలింగ్. అబ్నాషియస్ చూసినట్టయితే ఇది కూడా నెగిటివ్ ఫీలింగే, అసహ్యకరంగా అని వాడతాము. నెక్స్ట్
స్టింగీ చూసినట్టయితే అన్కైండ్ అండి, అన్కైండ్ జాలి లేనివాడు. ఓకే, స్టింగీ జాలి లేనివాడు, ఇది కూడా నెగిటివే. ఆదర్శవంతుడైన, ఐడియాలిస్టిక్ అంటే ఆదర్శవంతుడైన, సో పాజిటివ్. అఫాబుల్ అంటే మంచి స్వభావం కలిగిన అనే మీనింగ్లో వచ్చింది. సో ఇది కూడా మనకు పాజిటివ్ అనమాట. ఫస్ట్ మీనింగ్ తెలిసిందంటే అర్థము, అప్పుడు మనకు అది పాజిటివ్ ఫీలింగా నెగిటివ్ ఫీలింగా అనేది మనకి ఇక్కడ ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి అగ్రెసివ్ అండి, చాలా అగ్రెసివ్గా ఉన్నావే అంటాం కదా, అంటే చాలా కోపిస్ట్గా ఉన్నావే అని అర్థము. సో నెగిటివ్ ఫీలింగ్. కాంపిటేటివ్ పోటీతత్వం అనేది పాజిటివ్ ఫీలింగ్ అండి, పాజిటివ్ అది. ఫినిక్కి అంటే ఏంటంటే గజిబిజిగా, మెస్సీగా, సో ఇది కూడా మనకు నెగిటివ్ వస్తుంది. ఇంట్రిపిడ్ అంటే చాలా ధైర్యంగా అని మీనింగ్ వస్తుంది, బ్రేవ్. ఓకేనా, సో పాజిటివ్. మ్యాలిషియస్ అండి హాని చేసే గుణం అండి, హాని చేసే గుణము. ఇది మనకు మాల్షిషియస్ యాక్టివిటీ అంటాం కదా, సో హాని చేసేటువంటి ఒక పని అనే మీనింగ్లో చూసుకుంటాం. నెగిటివ్ అండి. మెటిక్యులస్ అనమాట, చాలా జాగ్రత్తగా అనే మీనింగ్లో వాడతాం. లాజికల్ అంటే తార్కికంగా, సో పాజిటివే. మీన్ అంటే సెల్ఫిష్ అనమాట, అన్కైండ్, స్వార్థపూరితంగా ఉండడము, దయ లేకుండా ఉండడము, సో దీన్ని మనం నెగిటివ్ ఫీలింగ్. కల్చర్డ్ అంటే సంస్కారవంతమైన అనే మీనింగ్లో వాడతాం, సో పాజిటివ్. ఇది మనకు పాజిటివ్ ఫీలింగ్స్ ఏవి, నెగిటివ్ ఫీలింగ్స్ ఏవి. నెక్స్ట్ చూసినట్టయితే టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అండర్లైన్డ్ ఇన్ ఈ సెంటెన్స్ గివెన్ బిలో. సినానియమ్స్ అనమాట, దీనికి దగ్గరగా ఉండేటువంటి పదము ఏదుందో దాన్ని టిక్ కొట్టాలంట. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిజ్ చిన్. అంటే ఏంటంటే క్లబ్ టక్డ్ అంటే ఏంటంటే ఉంచుట అనే మీనింగ్లో వస్తుంది. ఓకే, ఉంచుట అంటే కెప్ట్ అండి, కెప్ట్ అంటే ఉంచుట. పుల్లుడు అంటే పుల్లుడు అంటే తబ్బడం కదా, కవర్డ్ అంటే కవర్ చేయడము, టైడ్ అంటే టైడ్ అయిపోవడం. సో అదంతా కాదు, కెప్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీజ్ డిస్ట్రాక్ట్ మదర్ కుడ్ నాట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. హిజ్ డిస్ట్రాక్ట్ మదర్. ఓకే, అంటే ఎక్కువ బాధ కలిగిన అనే మీనింగ్లో వస్తుందండి. కోపం కాదు, అజాగ్రత్తగా చూసుకోలేదు, సిగ్గుగా ఫీల్ అవ్వలేదు, యాంగ్సియస్ అనమాట, ఎక్కువ బాధ కలిగిన. నెక్స్ట్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇక్కడ బుల్లియింగ్ అంటే అర్థం ఏమంటే అవమానపరచడం అనమాట. ఈ కింద 4 ఆప్షన్స్లో ఏ మీనింగ్ ఇస్తుందంటే ఆప్షన్ బి హ్యూమిలైజేషన్, అవమానపరచడము. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.
డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.